ఏ స్కూల్ మీది? ఓకే, ఎవరు మాట్లాడద్దు, నేను చెప్పేది కొంచెం వినండి. ఇంతకు ముందు పాత పోలీస్ స్టేషన్ వచ్చేసి మీరు వస్తుంటే దారిలో రైట్ సైడ్ ఉంది కదా, అది పాత పోలీస్ స్టేషన్. అది బాగా ఎక్కువ సంవత్సరాల తర్వాత కొత్తగా ఈ పోలీస్ స్టేషన్ కట్టి, ఇది లాస్ట్ 1 year బ్యాక్ ఇది ఇనాగ్రేషన్ అయింది. ఇక్కడ హోమ్ మినిస్టరు, మన డీజీపీ సారు, మినిస్టర్ గారు అందరూ వచ్చి ఓపెన్ చేశారు. అప్పటి నుంచి ఇందులో పోలీస్ స్టేషను, దీని పక్కన సర్కిల్ ఆఫీస్, అంటే ఒక 4-5 పోలీస్ స్టేషన్లకి సర్కిల్ ఆఫీస్ ఉంటుంది. అది 2 రన్ అవుతున్నది. దీనిలోకి పోలీస్ స్టేషన్కి ఇంతకు ముందు ఎవరు రావాలన్నా బాగా భయపడేటోళ్ళు, అవునా? మీరు కూడా ఇనుంటారు ఇంటి దగ్గర, అమ్మో పోలీస్ స్టేషన్, ఆ పోలీసు వాళ్ళు అంటే భయం అంటూ ఉండేది. ఇప్పుడు అట్లా ఏం లేదు, అంతా ఫ్రెండ్లీ పోలీస్. ఓకేనా? మీ అందరికి కూడా మీ సొంత ఇంట్లో నాన్న దగ్గర, అమ్మ దగ్గర, అన్న దగ్గర ఎట్లయితే ఫ్రీగా ఉంటారో అట్లా మేము కూడా ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాం. ఏ సమస్య వచ్చినా కానీ హెల్ప్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇది విజిట్ చేసడానికి వచ్చినందుకు మీ స్టాఫ్ అందరికీ, మీ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. దీన్ని చూసిన తర్వాత ఇక్కడ ఒకవేళ ఈ పోలీస్ స్టేషన్కి మీ మదర్ని కానీ, ఫాదర్ని కానీ, ఎవరైనా మీ అన్నలు కానీ భయపడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎట్లాంటి వాతావరణం ఉంటుంది, ఏంది ఉంటుంది అనేది మీరు కూడా గైడ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మొదటగా మీరు పోలీస్ స్టేషన్కి రాగానే ఎవరు కూడా చెప్పులు బయట ఇప్పనవసరం లేదు. ఓకేనా? తర్వాత లోపలికి రాగానే ఫస్ట్ ఇదేంటి, రిసెప్షన్లో ఇక్కడ ఒక ఉమెన్ కానిస్టేబుల్ కానీ, ఒక సీనియర్ కానిస్టేబుల్ కానీ ఉంటారు. ఇక్కడ రిసెప్షన్కి రాగానే ఇక్కడ తను కూర్చొని ఉంటుంది. మీరు ఏదైతే ప్రాబ్లం మీద వచ్చారో దాన్ని ఇక్కడ కూర్చొని చెప్తే, మీరు పిటిషన్ ఇస్తే రాసుకుంటారు, లేకపోతే మీరు ఏమైనా పిటిషన్ తీసుకొని వచ్చినా వాళ్ళు తెలియజేస్తారు. ఇది ఎస్హెచ్ఓ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసరు. అనే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎవరికి ఉన్నా కానీ కేసులు రిజిస్ట్రేషన్ చేయడము, ఏమైనా సమస్యలను పరిష్కారం చేయడం చేస్తాం. ఓకేనా? ఇది నా ఎస్ఐ ఇందులో ఉంటారు. ఓకేనా? ఇక్కడ రిసెప్షన్లో కంప్లైంట్ ఇస్తే అక్కడ పిటిషన్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. మీ కంప్లైంట్ ఫ్రీగా తీసుకొని మీకు ఒక రిసిప్ట్ కూడా ఇస్తాం. మీ కంప్లైంట్ మేము తీసుకున్నాం, దీని మీద యాక్షన్ తీసుకుంటామని రిసిప్ట్ ఇస్తాం. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఆల్రెడీ కూర్చొని ఉంటే ఒక విజిటర్స్ సీట్స్ అని ఉన్నాయి, చేస్తున్నాయి కదా, అక్కడ కూర్చొని వెయిట్ చేస్తే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీరు వస్తే మీకు కూడా రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మీరు భయపడకుండా ఎప్పుడన్నా వచ్చినప్పుడు, పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కానీ, మీ వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా తీసుకొని వచ్చినప్పుడు కానీ భయపడకుండా మీరు మీ దరఖాస్తుని మా పోలీస్ స్టేషన్లో ఇవ్వవచ్చు. ఓకేనా? మీరు ఎప్పుడన్నా మీకు సమస్య ఉన్నప్పుడు మీ ఇళ్ళల్లో తెలియజేయండి. ఓకేనా? ఇది ఎస్హెచ్ఓ గారిది. ముందు సైలెన్స్. ఇక్కడ సెక్షన్ ఇన్ఛార్జ్ అంటే ఇక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్ ఉంటారు. హెడ్ కానిస్టేబుల్ కానీ, ఏఎస్ఐ గారు కానీ ఇక్కడ కూర్చొని ఉంటారు. ఒకవేళ అక్కడికి వచ్చిన తర్వాత మా భర్త కొడుతుందని కానీ, మా అమ్మ తిడుతుందని కానీ, మా నాయన కొడుతుందని కానీ ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం, భార్యాభర్తల పంచాయతీ ఏదన్నా ఉంటే చిన్న చిన్న విషయాలు పెట్టి ఇష్యూస్ ఉంటాయి కదా, పుట్టినవి తిట్టినవి ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూర్చొని మాట్లాడతారు. వాళ్ళకి ఏమన్నా గైడ్ చేస్తారు అనమాట. మీరు బాధపడద్దు, మీకున్న సమస్యని మేము తీరుస్తాం అని చెప్పేసి ఇక్కడ ఒక జమదార్ ఉంటాడు. ఆ జమదార్ అంటే హెడ్ కానిస్టేబుల్ కానీ, ఏఎస్ఐ గారు కానీ ఆ రోజు ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి ఉండేసి వాళ్ళు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ నా రూమ్ పక్కన ఉంది కదా చూడండి, నా దగ్గరికి వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తారు, తీసుకొస్తారు. ఓకేనా? తీసుకొచ్చేసి వాళ్ళకి ఎఫ్ఐఆర్ కావాలంటే ఎఫ్ఐఆర్ ఇస్తాం, లేకపోతే వాళ్ళకి ఏమన్నా సమస్య ఉంటే అదంతా వింటాము. ఇది ఆ సమస్యకు పరిష్కారం చట్ట పరిధిలో మేము ముందు చేస్తాం. సరేనా?